नमश्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे पूज्य सुखतानंद महाराज स्वामी वारु जयगोपालानंद महाराज वारु అవధాన కళారత్న శతావధాని. నేను ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను, ఉపన్యాసక శిరోమణి మాన్యుడు ఆమదాల మురళి గారు, యంగ్ ఫ్రెండ్ సార్ దిలీప్ గారు, ఆది దిలీప్ కుమార్ గారు, అలాగే సోదరి గంగవరపు శ్రీదేవి గారు. మై డియర్ యంగ్ లయన్స్, ఐ లవ్ లయన్స్ బికాస్ స్ట్రైట్గా కూర్చుంటాయి లయన్స్ అన్ని. లయన్స్ హ్యావ్ లియోనైన్ స్ట్రెంగ్త్. నిజానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ డిసైడెడ్ టు స్పెండ్ యువర్ టైమ్ టు లిజన్ అబౌట్ స్వామి వివేకానంద, ఏ డైనమో ఆఫ్ పవర్. మీకు చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, మీకు చాలా యావిగేషన్స్ ఉన్నాయి. యు ఆర్ వెరీ బిజీ. యూ కెన్ చాట్, you can browse, you can Google, you can enjoy, but whatever the reason, I don't know, మీ మేడం చెప్పారనో, మీ ప్రిన్సిపాల్ చెప్పారనో, లేకపోతే మీ సార్ పిలిచారు, బట్ యూ హ్యావ్ డిసైడెడ్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ఎ సాక్రెడ్ ప్లేస్. ఒక పవిత్రమైన స్థలంలో మీరు సమయాన్ని గడపడానికి నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అయిపోయింది. మురళి గారు చెప్పిన బీయింగ్లో ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ టు గెట్ స్ట్రెంథెన్డ్. దట్స్ ఎ గ్రేట్ థింగ్, రైట్? మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి ఎవరైనా కాపీ కొట్టిన వాళ్ళు ఉన్నారా? నేనేమనుకోని చెప్పండి. ఇదే నేనేం ఐఎమ్ నో మోర్ ప్రిన్సిపల్, ఐఎమ్ ఆల్రెడీ రిటైర్డ్, డోంట్ వరీ. కామన్. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏం చేశారంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏముంటాయంటే ఆల్ ఇన్ వన్ ఉంటాయి. ఆల్ ఇన్ వన్ అంటే 5 పేపర్లు ఒకే దాంట్లో ఉంటాయన్నమాట. మరి 5 పుస్తకాలు మరి చదవాలన్నా, కొంచెం స్లిప్స్ కట్ చేయాలన్నా కష్టం కదా. సో దే ప్రిపేర్ ఆల్ ఇన్ వన్. సరే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళాడు, అలవాటు ప్రకారం కాపీ కొట్టాడు. వాడు ఏం చేశాడంటే ముందు వాడి దగ్గర కాపీ కొట్టాడు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఓ నెల తర్వాత రిజల్ట్ వచ్చాయి, ఆ పేపర్ వాడు ఫెయిల్ అయ్యాడు. అది ఏమీ అర్థం కాలేదు. అరే ఏందిరా నువ్వు, నీ దాంట్లో నేను చూసి కాపీ కొట్టాను, నువ్వు ఏంట్రా ఇద్దరం ఫెయిల్ అయినావంటే, అరే ఏం పేపర్ రా అది అన్నాడు. అంటే ఫలానా పేపర్, ఏదో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్. అరే అది కాదురా, ఆ రోజు మనం ఎగ్జామ్ రాసింది ఇంకోటి కదా అని వాడు ఇంకో పేరు చెప్పినాడు, డైనమిక్స్ చెప్పినాడు. అంటే ముందు కాపీ కొట్టినాడు ఏం చేశాడు, ఆ రోజు ఎగ్జామ్ అంటే వాడికి తెలియదు. ఒక ఎగ్జామ్ అయితే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు, వాడి దాన్ని వీడు కాపీ కొట్టాడు, వీడు ఫెయిల్ అయ్యాడు. వాడి పక్కన ఇంకోటి ఉన్నాడు, బ్రహ్మాండంగా బాగా చదువుకొని వచ్చినాడు, వాడి దగ్గర కాపీ కొట్టుంటే వీడు పాస్ అయ్యి ఉండేవాడు. కాపీ కొట్టినా ఎవరి నుంచి కాపీ కొట్టాలో మనకు రైట్ చాయిస్ ఉంటే మనం సక్సెస్ఫుల్ అయ్యి ఉండేవాడు. మనందరం కాపీ కొడతాం. కాపీ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వాట్ ఈస్ కాపీ? వెన్ యు ఆర్ బర్న్ యూ కాపీ యువర్ మదర్ ఇమీడియట్లీ, ఇదండి మాతృదేవో భవ, ద ఫస్ట్ గురు. దెన్ యూ ఇమిటేట్ యువర్ ఫాదర్. కొంచెం పిల్లవాడు పెద్దగానే నాన్న చెప్పులు వేసుకుంటాడు, నాన్న చొక్కా వేసుకుంటాడు, నాన్న హెల్మెట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు, ఇమిటేట్స్ ఫాదర్. పితృదేవో భవ. దెన్ ప్రైమరీ స్కూల్లో ఆచార్య దేవో భవ. ప్రైమరీ స్కూల్ టీచర్లు ప్రైమరీ స్కూల్లో టీచర్ ఇమిటేట్ చేస్తారు. సో చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. మనం ఇమిటేట్ చేస్తాం. అయితే ఎవరిని ఇమిటేట్ చేయాలి, ఎవరి నుంచి ప్రేరణ పొందాలి? చాలామంది ఉన్నారు కదా సార్, ఎందుకండి స్వామి వివేకానంద నుంచే మనం ప్రేరణ పొందాలి అంటానికి ఐ టెల్ యూ ద రీజన్. మరి చెప్పాలి కదా, ఎందుకంటే మీరు వివేకానంద గురించి మాట్లాడుతున్నారు, చాలా మంది గురించి మీరు మాట్లాడవచ్చు కదా అంటే చెప్తాను. శ్రీశ్రీ ఒక మాట అంటాడు, జాతి జాతి నిర్ఘాత క్వాత సంఘాత హేతు వై కాల కేతు వై అది సంవర్తపు తుపాను మేఘం తొలి గర్జించిన తూర్య విరామం ప్రదీప్త కీల ప్రవాళమాల ప్రపంచ వేల ప్రసారములలో మిహిర వాజిత మఘవ ధనుజ్యుతి పుడమికి నేడే పుట్టినరోజు. అర్థం కాలేదు కదా, కానీ ఏదో ఒక ఫోర్స్ ఉందనేది మీకు అర్థమైందా? ఇది శ్రీశ్రీ గారు ఏం చేశారంటే, ఒక కొత్త ప్రపంచం సృష్టి జరిగేటప్పుడు పాత ప్రపంచం అంతా డిమాలిష్ అయిపోయి ఒక కొత్త తేజస్సు వెలువడేటప్పుడు, ఇంకా మీకు ఏం చెప్పాలంటే మహావతార నరసింహలో
నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు ఎలాంటి ఒక నూతన తేజస్సు వచ్చిందో అలా ఒక కొత్త తేజస్సుని వర్ణిస్తూ చెప్పాడు. మరి ఇంతటి స్ట్రెంగ్త్ని ఇవ్వగలిగినటువంటి పర్సనాలిటీ ఏదన్నా ఉందా? ఇస్ దర్ ఎనీ పర్సనాలిటీ వీ కెన్ ఇమిటేట్, వీ కెన్ రిలై ఆన్, వీ కెన్ ఇన్స్పైర్ ఫ్రమ్? ఎస్, ఐ విల్ టెల్ యూ స్మాల్ స్టోరీ ఫ్రమ్ ఉపనిషత్స్. ఒక సింహం, అది ప్రెగ్నెంట్గా ఉంది, నిండు నెలలు, ఇప్పుడు ఇంకాసేపటికో అది ప్రసవించబోతోంది. అదేం చేసింది? సింహం యొక్క లక్షణం ఏంటి? ఒకళ్ళ వేటాడిన ఆహారాన్ని తినదు, స్వయంగా ఆహారం సంపాదించుకోవాలి. అది అలా గర్భిణిగా ఉండి నడవలేక ఒక తనున్న ప్లేస్ నుంచి ఒక గ్రామం దగ్గరలో ఉన్న ప్లేస్కి వస్తుంది, కొండకు. ఒక గొర్రెల గుంపు కనిపిస్తుంది. ఇది జంప్ చేస్తుంది ఒక గొర్రెని పట్టుకోవడానికి. సింహం చేసినప్పుడు ఆ జంప్ చేసే క్రమంలో అది ఒక బేబీ లయన్ని డెలివరీ చేసింది, కింద పడి చనిపోయింది. బేబీ లయన్ వాజ్ బార్న్, కప్ వాజ్ బార్న్. ఆ గొర్రెలన్నీ చూసి ఆ పిల్లని పెంచడం మొదలుపెట్టాయి. అది కూడా చక్కగా గొర్రెలాగా బ్రీటింగ్ చేస్తోంది, గడ్డి తింటోంది, గొర్రెలాగా తలకాయ ఇచ్చుకొని మధ్యలో పడి వెళ్ళిపోతూ ఉంది. మైండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గొర్రెలాగానే ఉంటున్నాం, మన గొర్రెల వల్ల మనకు తెలియదు. అయితే ఈ ఒక కొంతకాలానికి మరొక సింహం వచ్చింది. గొర్రెల గుంపులో ఉండి తాను కూడా గొర్రెను అని అనుకుంటున్నటువంటి సింహం పిల్లని చూసి ఆశ్చర్యానికి లోనైంది. గబగబా వెళ్ళి దాన్ని పట్టుకుంది. అది అనవటం, ప్లీజ్ డోంట్ కిల్ మీ, డోంట్ కిల్ మీ, ఐఎమ్ ఎ స్మాల్ షీప్, ఐఎమ్ స్మాల్ షీప్. నో యు ఆర్ నాట్ ఎ షీప్, యు ఆర్ ఎ లయన్. నో ఐఎమ్ నాట్ ఎ లయన్, ప్లీజ్ డోంట్ కిల్ మీ. నో యు ఆర్ ఎ లయన్, కమ్ విత్ మీ, ఐ విల్ షో యు అని దాన్ని తీసుకెళ్ళి ఒక పాడుబడినటువంటి బావిలో నీళ్లు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి బావిలో ప్రతిబింబాన్ని చూపించి, యు సీ యు ఆర్ లైక్ మీ, యు ఆర్ లయన్ లైక్ మై సెల్ఫ్, కమ్ ఆన్ లివ్ లైక్ ఎ లయన్ అని వేరే ఒక జంతువును వేటాడి దానికి ఒక మాంసాన్ని ముక్కని రుచి చూపించింది. ఆ క్షణం నుంచి ఆ గొర్రె సింహంలాగా బ్రతకటం మొదలుపెట్టింది. రైట్. ఈ కథకి వివేకానందకి ఏంటి సంబంధం అంటే, స్వామి వివేకానంద జన్మించే నాటికి ఆయన నరేంద్రనాథ్ నుంచి స్వామి వివేకానందగా పరివర్తన చెందేటువంటి నాటికి భారతదేశం ఆత్మవిస్మృతిలో పడిపోయింది. ఆత్మవిస్మృతి అంటే తాను ఒక బానిస జాతినని, తానుకు నిజంగా సంస్కారం లేదని, అంటే అనేక వేల సంవత్సరాలుగా బానిసత్వంలో మగ్గిపోయి దాదాపు 1000 సంవత్సరాల పరాయి పాలనలో ఉండి వెన్నెముక అంతా కోల్పోయి నీరసబడి ఆత్మ చైతన్యం లేక ఆత్మగౌరవం లేకుండా ఉన్నటువంటి జాతికి తానేమిటో చూపించాడు. గొర్రెలాగా చాలా నీరసంగా బలహీనంగా ఉన్నటువంటి భారత జాతికి ఏం చేశాడు ఆయన? తాను సింహాన్ని అనేటువంటి విషయాన్ని చూపించాడు. ఇది వివేకానందుడు చేసినటువంటి పని. అందుకని ఆయన జగద్గురు. అందుకనే స్వామి వివేకానంద యొక్క జన్మదినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోజన దినోత్సవంగా ప్రకటించింది భారతదేశానికి. సరే, ఇంతటి స్వామి వివేకానంద ఒక రోజులో వివేకానందుడు అయ్యాడా? కాదు. ఇందాక సార్ అద్భుతంగా చెప్పారు, బీయింగ్, డూయింగ్ అండ్ హ్యావింగ్. వాట్ మేక్స్ యూ? స్వామి వివేకానంద చెప్తారు. స్వామి వివేకానంద ఒక బాగా క్రైసిస్లో ఉన్నాడు. మీరు గమనించండి, ఒక మాట చెప్తారు ఆయన, ద మోర్ ట్రబుల్స్ యూ ఫేస్ ద గ్రేటర్ యూ బికమ్. నువ్వు ఎన్ని కష్టాలను ఎదుర్కొంటే నువ్వు అంత గొప్పవాడి అవుతావు. ఇది తెలియక మనం ఏమనుకుంటామంటే, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? బికాస్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ గ్రేటర్. భగవంతుడు నేను గొప్పవాడిగా తీర్చిదిద్దాలనుకున్నాడు కాబట్టే నీకు కష్టాలు వచ్చినాయి. ఆ విషయం మర్చిపోతున్నాము. చెప్తాను మీకు సింపుల్. నిజానికి స్వామి వివేకానంద గురించి మాట్లాడడం అంటే సముద్రాన్ని ఓ చిన్న ముంతలో, సముద్రం మొత్తాన్ని ఒక చిన్న ముంతలో ఇమిడ్చడం లాంటిది. కానీ నాకు తెలిసినటువంటి పద్ధతిలో ఐ లైక్ టు ప్రజెంట్ యూ బిఫోర్. మన ఎదురుగా ఉన్నారే స్వామి రామకృష్ణ పరమహంస. ఏ పూర్ ధోతి క్లాడ్ బ్రాహ్మణ్ ఆఫ్ దక్షిణేశ్వర్ అంటారు. స్వామి వివేకానంద ప్రేమగా రామకృష్ణుడికి పిలిచిన పేరేంటి తెలుసా? మై పూర్ ధోతి క్లాడ్ బ్రాహ్మణ్ ఆఫ్ దక్షిణేశ్వర్. గావల్సా కట్టుకున్నటువంటి దక్షిణేశ్వరపు పేద బ్రాహ్మణుడు. ఆయన ఈయన్ని కట్టిపడేశారు. అంటే దిస్ ఈజ్ టెలింగ్ యూ. ఇంకా వేరే విషయాలు ఏమిటంటే, వివేకానంద యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను మీకు, అంటే ఆ లైట్ని నేను మీకు అందించగలిగితే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ కమింగ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ఖమ్మం టు తిరుపతి. ఒక మాట చెప్తారు ఆయన, చాలా కొటేషన్స్ ఉన్నాయి.
మీరు ఇంకో మర్చిపోతాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు తిరుపతిలో ఉన్నారు కాబట్టి అదృష్టం ఏంటంటే తిరుపతిలో రామకృష్ణ మఠ్ అండ్ మిషన్ కేంద్రం ఉంది. మీరు వెళ్ళండి. అది ఒక మత సంస్థను అనుకోకండి. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ సెంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ ద క్లారిటీ. రిలీజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ. మతం వేరు, ఆధ్యాత్మికత వేరు. రామకృష్ణ మఠ్ మిషన్ కేంద్రాల్లో కానీ, రామకృష్ణ సేవా సమితిలో కానీ ఏ మతం వాళ్ళైనా, ఏ వర్ణం వారైనా, ఏ యొక్క లింగభేదం లేకుండా అందరూ వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటారు. దీస్ ఆర్ యూనివర్సల్ టెంపుల్స్. స్వామి వివేకానంద ప్రతి మనిషి, ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి మానవుడు I will be born again and again until each and every human being realizes that he is one with God. ప్రతి జీవి తాను భగవత్ స్వరూపాన్ని అనే విషయం గ్రహించేంత వరకు నేను జన్మిస్తాను, మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను అని స్వామి వివేకానంద చెప్పారు. ఈ వివేకానంద చాలా ట్రబుల్స్ ఉండేవి. మీరు వెళ్ళినప్పుడు మట్టుకు వెళ్ళి అక్కడ బుక్ స్టాల్ ఉంది, 20 రూపాయలు, స్వామి వివేకానంద జీవితము సందేశం. ప్లీజ్ గో త్రూ ద బుక్. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, చదవండి. అలాగే శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర స్వామి తపస్యానంద మహారాజు రాశారు, 20 రూపాయలు. హైదరాబాద్ మట్లో అయితే మీకు 20% డిస్కౌంట్ కూడా ఇస్తారు. 20 రూపాయలు పెద్ద కష్టం కాదు మనకి ఎవరికి. ఆ పుస్తకాలు తప్పకుండా చదవండి. అవి మీకు దిక్సూచి. అవి 1954లో మహానుభావులు మునిరత్నం శెట్టి గారు, పెద్దలు రామకృష్ణ గారి తండ్రి గారు 1954లో శ్రీరామకృష్ణ యొక్క బోధన చేత ప్రేరితులై ఆ రోజు వారి హృదయాల్లో పడినటువంటి బీజము, మద్రాసులో అప్పటికి రామకృష్ణ మఠం ఉన్నటువంటి పవిత్ర సాధువుల యొక్క సాంగత్యము ఇక్కడ ఈ కేంద్రాన్ని నెలకొల్పజేసింది. మీరు ఊహించండి, 71 సంవత్సరాలు బట్టి ఇన్ని కార్యక్రమాల ద్వారా ఎన్ని వేల మంది స్త్రీ పురుషులకు, యువతి యువకులకు సంస్కార బీజాలు వేసింది ఈ మహావృక్షం. యు సీ ద పవర్ ఆఫ్ డివినిటీ. అంటే భగవత్ శక్తి ఒక మనిషిని ఎలా ఉపయోగించుకుంటుందో మనకి ఇదే నిదర్శనం. వివేకానందుడు చాలా సంక్షోభంలో ఉండేవాడు. యూస్ టు ఫైట్. ఏంటి, భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు ఉంటే లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి? మనందరికీ ఇదే ప్రశ్న. చదువు అయిపోయింది, ఉద్యోగం రాదు, ఇంట్లో అమ్మా నాన్నకు మనం సపోర్ట్ చేయలేకపోతున్నాము, వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఏమిటి? ప్రతి యువకుడికి ఒక క్రాస్ రోడ్లో ఉంటాం. మీరు నిజంగా జీవితంలో ఒక క్రాస్ రోడ్లో ఉంటే, మీరు చిత్తశుద్ధితో స్వామి వివేకానంద యొక్క సందేశాన్ని, మీకు ఏ వాక్యం, నేను పుస్తకాలు చదవమనుకోండి, మీకు నచ్చినటువంటి స్వామి వివేకానంద పుస్తకాలు మీరు చదవండి. ఇలా చదివి తమ జీవితాలు మార్చి తేజవంతం చేసుకున్నటువంటి వేల మందిని నేను ఎరుగుదును. నేను కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఇలా జరుగుతుంది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అయితే స్వామి వివేకానంద రామకృష్ణుడి దగ్గరికి వచ్చి, నరేన్, భగవంతుడు ఉన్నాడా? స్ట్రైట్ క్వశ్చన్. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు లేరు. మొట్టమొదటిసారి చాలా స్పష్టంగా కేటగారికల్గా ఉన్నాడు నాయన. మీరు భగవంతుడిని చూశారంటే చూశాను, నిన్ను చూసినంత స్పష్టంగా చూశాను అని అక్కడితో ఆగిపోలేదు. కావాలంటే నీకు కూడా చూపించగలను. ఇది ఇప్పటి వరకు ఈ అష్యూరెన్స్ను ఇంత తేలిక మాటల్లో, ఇంత సరళంగా, ఇంత సూటిగా సమాధానం చెప్పినటువంటి మహానుభావుడు రామకృష్ణుడు తప్ప మరొకళ్ళు లేరు. అందుకనే ఆయన్ని అవతార వరిష్ఠాయ అన్నారు వివేకానంద స్వామి. విష్ణుమూర్తికి అనేక అవతారాలు ఉన్నా, అనేక అవతారాల్లో వరిష్టమైన అవతారం రామకృష్ణుడు. ఎందుకంటే ఇందుకయ్యారు. వివేకానంద గురించి చెప్తాను, రామకృష్ణ గురించి చెప్తారు ఏంటంటే మీరు అనుకుంటున్నారేమో. రామకృష్ణుడు సాఫ్ట్వేర్, వివేకానందుడు హార్డ్వేర్. మన మానిటరు, మన సిపియు, మన మౌస్. ఏంటి, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరంటే శారదామాత. అది ఆ సబ్జెక్ట్ వేరు, మనం రేపు మాట్లాడతాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు ఆర్ వెల్కమ్. రేపు కూడా రామకృష్ణ గురించి మాట్లాడతాం. పెడితే మీరేనొచ్చు, సార్ మరి వివేకానందుడికి అడిగాడు, ఆయన అన్నాడు, చూపించాడు, బాగానే ఉంది, మాకేంటి అంటే, నాయన శ్రీరామకృష్ణుడు ఆ రోజు ఆ సమాధానం ఇవ్వడం వల్ల ప్రజలందరికీ కూడా భగవంతుడు ఉన్నటువంటి విశ్వాసం బలపడింది. భారత జాతి, ప్రపంచం మొత్తం కూడా, నేను ఏ మతానికి చెందిన వాడినైనా, ఏ రంగుకు చెందిన వాడినైనా, స్త్రీనైనా పురుషుడినైనా, నేను కూడా భగవంతుడిని పొందగలను. ఇది అష్యూరెన్స్. ఇంకొకటి ఏంటి అంటే, అప్పటి వరకు శాస్త్రాలు, నియమాల భారంతో కుంగిపోతున్నటువంటి ఆధ్యాత్మికతను, ఆ నియమాల భారం నుంచి సడలించి, ఆధ్యాత్మికత అంటే ఏదో లేదు, మన అంతరంగంలో ఉన్నటువంటి చైతన్యాన్ని, దివ్య జ్యోతిని మనకు మనం తెలుసుకోవడమే. ఇందాక వారు చెప్పారే, బీయింగ్ అంటే దట్స్. యు ఆర్ నాట్ ది బాడీ,
మన ఒంటి రంగు మనం కాదు, ఎందుకంటే అవన్నీ మన చేతుల్లో లేవు. మన కులం మనది కాదు. కులం ఓన్లీ సోషల్ ఇన్స్టిట్యూషన్, అది మన ఆధ్యాత్మికతకి ఎప్పుడూ అడ్డం రాదు. కనుక ఏమిటి నీలో ఉన్నటువంటి చైతన్యము అంటే, నీలో అంతర్జ్యోతి ఉంది. చెప్తాడు, మై అంబిషన్ ఈజ్ నాట్ బియాండ్ మేకింగ్ ట్రైనింగ్ ఇండివిజువల్స్ అప్. ఒకసారి వివేకానంద అడిగారు, అయ్యా మీ జీవిత లక్ష్యం ఏమిటి అంటే, నాకు పెద్దగా ఆశలు లేవండి, ఇండివిజువల్స్ని, వ్యక్తుల్ని తయారు చేయడమే, వ్యక్తి నిర్మాణం, నాట్ బియాండ్. ఎందుకంటే నేషన్ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్, ఒక జాతి అంటే ఈ నేషన్ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ ఇండివిజువల్స్. విడి వ్యక్తుల, కొన్ని వేల మంది, అనేక మంది విడి వ్యక్తుల యొక్క సమూహమే, సమాహారమే జాతి. కనుక వ్యక్తులను తయారు చేయటమే. స్ట్రైట్ సార్, వాట్ ఈస్ సొల్యూషన్? మా యొక్క జీవితానికి, మా సమస్యలకి వివేకానందుడు ఇచ్చేటువంటి సమాధానం ఏంటని మీరు చెప్పారనుకోండి, నాయన, దేర్ ఈజ్ నో టైలర్ మేడ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. కానీ యూనివర్సల్ సొల్యూషన్ ఒకటి ఉంది. ఏమిటి అంటే, మేక్ క్యారెక్టర్. దట్ ఈస్ ద హైయెస్ట్ డ్యూటీ యూ కెన్ పెర్ఫార్మ్. మీ శీలాన్ని మీరు నిర్మించుకోండి. అది మీరు నిర్వహించేటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి కర్తవ్యం. అంతకు మించినటువంటి కర్తవ్యం లేదు. ఇది మీరు మైండ్లో ఉంచుకోగలిగితే, ఎక్కడి నుంచి వస్తుంది క్యారెక్టర్? దానికి మళ్ళీ మనకు వివేకానంద యొక్క జీవితము, శ్రీరామకృష్ణ వారి జీవితము పవిత్రం. వివేకానందుల వారు, జోసెఫ్ అండ్ మెక్లౌడ్, వివేకానంద యొక్క లైఫ్ చాలా. యాక్చువల్లీ మీకు టైం అంటూ ఉంటే, మీకు టైం పర్మిట్ చేస్తే వివేకానంద జీవిత చరిత్ర 2 వాల్యూమ్స్ ఉంది, తెలుగులో ఉంది, చదవండి. ఖచ్చితంగా చెప్పగలను, ఎంతటి పెద్ద సమస్యనైనా ఎదుర్కొనేటువంటి అపారమైనటువంటి శక్తులు. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి మా సాధారణ మనుషులం కానీ, ఇక్కడ వీళ్ళందరం కూడా ఒకే ఒక కన్విక్షన్ ఏంటంటే, మాకు ఒక అమృతమైనటువంటి ఒక పెద్ద ట్రెజర్ దొరికింది, ఒక నిధి దొరికింది. మేమందరం ఎందుకు తపన పడుతున్నామంటే, ఏదో ఒక రోజు ఈ శరీరం రాలిపోతుంది. ఈ శరీరం రాలిపోయే లోపు మా దగ్గర ఉన్నటువంటి ఈ ట్రెజర్ని నేను భావితరాలకు అందించాలి. అందుకని ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటున్నాం మేము. ఎందుకని స్వామి వివేకానంద మాకు ఒక మాట చెప్పాడు, ఐ కన్సిడర్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్ ఇండియన్ ఏ ట్రైటర్ హూ హ్యావింగ్ ఎడ్యుకేటెడ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది నేషన్ డస్ నాట్ కేర్ ఫర్ ది మాసెస్ అండ్ ఇగ్నోరెంట్ మాసెస్. దేశం యొక్క సంపద మీద చదువుకొని పెద్దవాడై ఉన్నతుడై ఉండి తన దేశం యొక్క ప్రజల గురించి ఆలోచించినటువంటి ప్రతి విద్యార్థికుడు నా దృష్టిలో ద్రోహియే. స్వామి వివేకానందను చదివితే మీ ఒంట్లో రక్తం ప్రవహిస్తుంది. యూ విల్ గెట్ ఎలక్ట్రిఫైడ్. సో మేమంతా కూడా ఒక ఊరికి వెళ్ళేటువంటి, ఇక్కడ పుదిపట్ల అని బోర్డు ఉంది రోడ్డు పక్కన, పుదిపట్ల ఎటు పోవాలో ఆ బోర్డు చూపిస్తుంది, యారో ఉంటుంది దాని మీద. కానీ ఆ బోర్డు పుదిపట్ల వెళ్ళదు. పుదిపట్ల వెళ్ళాలంటే నేను ఆటోలోనూ రావాలి, లేదా నడిచన్న రావాలి, లేదా అన్న అడుక్కుంటూ గమ్యానికి చేరాలి. యూ హ్యావ్ టు ట్రావెల్ యువర్ జర్నీ. వీఆర్ ఆల్ ది గైడ్ పోస్ట్, సైన్ పోస్ట్, మేము దారి చూపించేటువంటి బోట్లు మాత్రం. సరే, ఎలా? హౌ వివేకానంద కెన్ గైడ్ అస్? వివేకానందుడి జీవితము పవిత్రత అనేటువంటి స్తంభం. చాలా ఉన్నాయి. ఒక పవిత్రత గురించి చెప్తాను. తండ్రి గారు చనిపోయాడు. అప్పటిదాకా కోటీశ్వర్లు అనుకుంటున్నటువంటి కుటుంబం దాదాపుగా తిండికి లేని పరిస్థితి వచ్చింది. కటిక దారిద్ర్యము. ఇంట్లో తను వేరే ఒక పూట భోజనం మానుకుంటే ఇంట్లో ఉన్న తమ్ముడికో చెల్లెలకో భోజనం దొరుకుతుంది కదా అని ఇంట్లో తను భోజనం మానేసి, అమ్మ నేను స్నేహితుడి ఇంట్లో అన్నం తిన్నానని చెప్పేవాడు. అది వివేకానందుడు ఫేస్ చేసినటువంటి పావర్టీ. ఆయన జగన్ నాయకుడు అయినాడు, అది వేరే విషయం. అంతటి పావర్టీ ఫేస్ చేశాడు. అంతటి కటిక పేదరికంలో ఉన్న రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ బోర్డు. భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. తన విషయం వదిలేసిన ఇంకా తల్లి, పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇంత కటిక పేదరికంలో వివేకానందుడికి ఒక స్త్రీ, భర్త చనిపోయాడు, కోటీశ్వరురాలు, చాలా అందగత్తే, ఒక ప్రతిపాదనతో వచ్చింది. నరేన్, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు భర్త లేరు, పిల్లలు లేరు, నాకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది, మన ఇద్దరం కలిసి ఉందాం, నా ఆస్తి అంతా నీదే. అంటే వివేకానందుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ మదర్. ఆ వయసులో, అంటే 19 ఏళ్ళు, 18, 20 ఏళ్ల వయసులో అందమైనటువంటి స్త్రీ, అపారమైనటువంటి సంపద ఎదురొస్తే, అమ్మా, తుచ్చమైనటువంటి శరీర భోగాల కోసం
ఈ విలువైనటువంటి ఈ జీవితాన్ని, నా శీలాన్ని పణంగా పెట్టమంటావా తల్లి? దట్ ఈస్ ద వాల్యూ గివెన్ బై నరేన్ టు మొరాలిటీ. ఇది పవిత్రత. మరొక సందర్భంలో కూడా ఒక యంగ్ లేడీ, ఒక రిచ్ లేడీ వచ్చి అడుగుతుంది, స్వామిజీ విల్ మ్యారీ బికాస్ ఐ వెరీ యు ఆర్ సో హ్యాండ్సమ్, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, ఐ రిచ్ కనుక మనం పెళ్లి చేసుకుంటే మన ఇద్దరికి ఒక మంచి కొడుకు పుడతాడు, వాడికి నా వంటి తెలివితేటలు, చురుకుదలము, మీ అందము నా అందము అన్ని కలిసినట్టు మంచి అన్ని నోబుల్ క్వాలిటీస్ అంటూ కొడుకు పుడతాడమ్మా, కొడుకు పుడతాడు స్వామీజీ, వి షల్ మ్యారీ అంటుంది. ఆయన ఏమంటారు తెలుసా? నవ్వి చాలా జోవియలే, అద్భుతమైన హాస్యం ఉంటుంది వివేకానంద దగ్గర. అవన్నీ ఇప్పుడు చెప్పడం నాకు సాధ్యం కాదు, కానీ అంటారు, అమ్మా మనం పెళ్లి చేసుకుంటే మళ్ళీ నువ్వు కొడుకును కనడానికి చాలా టైం వెయిట్ చేయాలి, వాడికి ఒక 25 ఏళ్ళు రావాలి, కొడుకు పుట్టాలి, వాడు 25 ఏళ్ళ వయసు రావాలి, అప్పటిదాకా ఆగటం ఎందుకు? ఐ ఆమ్ యువర్ సన్, హియర్ ఇస్ యువర్ సన్, ఇప్పుడే తక్షణం ఇన్స్టెంట్గా నన్ను నీ కొడుకుగా స్వీకరించమ్మా. అంటే ప్రతి స్త్రీని జగజ్జననిగా, తల్లిగా చూసినటువంటి పవిత్రత వివేకానంద. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్స్ ఐఎమ్ టెలింగ్ యూ, పవిత్రత అనేటువంటి భావాన్ని మనం గౌరవించకపోవడం వల్ల మనం అపమార్గాలు పడుతున్నాం. పవిత్రతను, సత్యాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించి చూడండి. చాలామంది అనుకుంటున్నారు రామకృష్ణ గురించి పిల్లగాళ్ళకి చెప్తే అర్థం కాదు. అయితే మరి వివేకానందుడికి ఇంతటి అద్భుతమైనటువంటి పవిత్రతా భావము, సత్యనిష్ట ఎక్కడి నుంచి వచ్చాయి? గురువు దగ్గర నుంచి వచ్చాయి, స్వతసిద్ధంగా ఉన్నాయి. రామకృష్ణ పరమహంసుల వారు ఎంతటి మహానుభావుడు అంటే ఒకటే విషయం చెప్తాను, ప్రతి స్త్రీని తల్లిగానే చూసేవారు ఆయన. ఓసారి మధురనాథ్ విశ్వాస్, ఈయన ఏదో అన్ని తల్లులందరినీ కూడా మాతృస్వరూపిణి అంటున్నాడు ఆడవారిని, ఇది నిజమా అబద్ధమా చూద్దామని ఒకసారి వేశ్యావాటికకు తీసుకెళ్తారు. వేశ్యావాటిక ఎలా ఉంటుంది? చాలా గందరగోళంగా ఉంటుంది. వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వేశ్యలందరినీ చూసి అమ్మా జగజ్జనని, కాళి, బ్రహ్మమయి, తారా అంటూ ఆయన సమాధిలోకి వెళ్ళిపోయి వాళ్ళందరికీ అక్కడ గుమ్మానికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆయనకు వేశ్యలు కనిపించలా. వేశ్యల రూపంలో ఎవరున్నారు? కాళీమాత, జగజ్జనని అలా వేశ్యలాగా ఉంది. కెన్ యూ ఇమాజిన్? ఆయనకు సాధారణ మనిషి, ఆయన భగవంతుడు, అవతార పురుషుడు ఇవన్నీ పక్కన పెట్టాడు. ఒక మనిషి పవిత్రతలో ఈ స్థాయికి చేరగలడు. ఇది ఆయన జీవితం నిరూపించింది. అంతేకాదు, ఆ రోజులలో పబ్లిక్ ల్యాబొరేటరీస్ ఉండే, అంటే మామూలుగా ల్యాబొరేటరీస్ని మనుషులు క్లీన్ చేసేవాళ్ళు, సెప్టిక్ ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు ఆ సిస్టమ్. మరుగుదొడ్లని వాళ్ళు పాకి వాళ్ళు అనేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి, మీకు ఈ జనరేషన్ తెలియదు, అది ఒక 40-50 ఏళ్ళ క్రితం వరకు ఉండేవాళ్ళు. వాళ్ళు పర్సనల్గా వచ్చి ఆ మరుగుదొడ్డిని శుభ్రం చేసి ఆ మరిన్ని పదార్థాన్ని ఎక్కడో పారవేసి వచ్చేవాళ్ళు. ఒకరోజు అలా అపరిశుభ్ర పదార్థం ఉన్నటువంటి గంపను నెత్తి మీద పెట్టుకుని వస్తున్నటువంటి ఒక స్త్రీని చూసి శ్రీరామకృష్ణులు, అమ్మా బ్రహ్మమయి, కాళీ, ఈ పనిని నీవు తప్ప ఎవరు చేయగలరమ్మా అంటూ దూరం నుంచి సాష్టాంగ నమస్కారం చేశారు. He saw goddess Kali in a scavenger woman. రామకృష్ణుడి జీవితాన్ని, వివేకానందుడి జీవితాన్ని చదివితే మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మనల్ని ఉత్తేజపరిచి, మనల్ని దివ్యులుగా మార్చేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు ఆ జీవితంలో మనకు దొరుకుతాయి. అందుకనే ఆ జీవితాన్ని మీ ముందు పెట్టాలని, మిమ్మల్ని ఆ ఉన్నతమైన మార్గంలో నడిపించాలని మా అందరి తాపత్రయం. విత్ దట్ కన్విక్షన్ 71 సంవత్సరాల నుంచి రామకృష్ణ సేవా సమాజం పుదుపట్ల పనిచేస్తుంది. 1897లో స్వామి వివేకానంద స్థాపించినటువంటి రామకృష్ణ మఠ్ అండ్ మిషన్ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. మీ భాగ్యం ఏంటంటే మీరున్న నగరంలో రామకృష్ణ మఠ్ అండ్ మిషన్ ఉండటం. ప్లీజ్ విజిట్, తప్పకుండా విజిట్ చేయండి. ఇట్ ఈస్ ఎ సేక్రెడ్ ప్లేస్. ఎక్కడైతే పవిత్ర హృదయంతో, ఏ స్వార్థము లేనటువంటి నిస్వార్థులైనటువంటి మహానుభావులు, పవిత్రాత్ములైన ఎప్పుడైతే కూర్చొని నిత్యము ఒక చోట చేస్తారో అక్కడ అద్భుతమైనటువంటి శక్తి అవుతుంది. యు నీడ్ ఎనర్జీ. ఇందాక మనం అనుకున్నామే, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? స్వామి వివేకానంద నుంచి వస్తుంది, స్వామి రామకృష్ణ నుంచి వస్తుంది, మరొకరి నుంచి వస్తుంది. మన ఇస్కాన్ టెంపుల్ ఎదురుగానే రామకృష్ణ మఠం ఉంది తిరుపతిలో, చెప్పతారు. అది మీరు అక్కడికి వెళితే రామకృష్ణ మఠం వాళ్ళ ప్రచురణలు 5 రూపాయల పుస్తకం నుంచి 10 రూపాయల దగ్గర నుంచి మీ యొక్క ఎన్ని పుస్తకాలైనా మీరు కొనుక్కోవచ్చు. మీరు ఒక్క పేజీ చదివినా, నేను
టైం ఉంది కాబట్టి దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను మీతో కోట్ చేస్తాను. అరుణిమా సిన్హా అని మీరు పేరు విని ఉంటారు. ఒక 10-12 ఏళ్ల క్రితం నేను ఆ అమ్మాయితో డయాస్ షేర్ చేసుకున్నాను. ఆవిడ ఎవరంటే మొట్టమొదటి ఉమెన్ మౌంటనీర్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మహిళ. అది ఎలా అంటే కృత్రిమ కాలుతో, ఆమె కాళ్ళు లేవు. మీరు ఊహించండి, మౌంటనీరింగ్ ఎక్కడం ఎంత సాహసంతో కూడిన పని. అలాంటిది కాలు లేని కృత్రిమ కాలు మహిళ. ఒక్కటే నిమిషంలో ట్రైనింగ్ చేస్తారు. ఆవిడ మంచి ఎథ్లెట్, నేషనల్ ఫుట్బాల్ టీంకి సెలెక్ట్ అయింది, ఆడటానికి వెళుతోంది. నేషనల్ ఫుట్బాల్ టీంలో గెలిచి ఆ రికార్డుని భరతమాతకి ఇవ్వాలనుకుంది ఆ అమ్మాయి. బందిపోటు దొంగలు బీహార్, యూపీలలో బందిపోట్లు బెడదెక్కువ. ఆమె మీద అటాక్ చేస్తే రాత్రిపూట ట్రైన్లో ఆమె ప్రతిఘటించింది. ఏడవలేదు, మొత్తుకోలేదు, ప్రతిఘటించింది. ఆమెను 10 మంది 15 మంది, వాళ్ళు ఎక్కువ మంది నడుస్తున్న ట్రైన్లోంచి విసిరేసి చేస్తే ఆ పక్కన రాళ్ల కుప్ప మీద పడిపోయి ఆ రాత్రంతా అలాగే ఉండిపోయింది. ఒక 72 ట్రైన్లు ఆ ట్రాక్ నుంచి గూడ్స్లు ట్రైన్లు నడిచి వెళ్ళిపోయినాయి. స్పృహ తప్పి పడిపోయింది. ఆ తెల్లవారిన తర్వాత సమీప గ్రామస్తులు మూలుగులు వినపడితే వచ్చి తీసుకెళ్ళి ఆమెను దగ్గరున్న హాస్పిటల్కి అది కూడా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఏంటంటే, ఈ అమ్మాయికి అప్పటికే ఇన్ఫెక్షన్ వచ్చేసింది, కాళ్ళన్నీ ఇదే అయ్యాయి, కాళ్ళు కట్ చేయకపోతే ఈ అమ్మాయి బతకదు, యాంపిటేట్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ ఎనస్థిస్ట్ లేడు అక్కడ, మొత్తం మంది ఇచ్చేటువంటి డాక్టర్ ఫెసిలిటీ అక్కడ లేదు. ఎలా అంటే ఈమెం చెప్పిందో తెలుసా? డాక్టర్, ఐ వాంట్ టు లివ్ ఫర్ ద నేషన్. నేను బతకడమే కాదు, నేను ఒక రికార్డ్ సాధించాలి. ఐ వాంట్ టు గివ్ ఎ రికార్డ్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు మై మదర్ ల్యాండ్. నన్ను ఎలా అయినా బ్రతికించండి, అది లేకపోయినా పర్లేదు, ఎనస్థీషియా లేకపోయినా పర్లేదు, మీరు ఆపరేషన్ చేయండి, నేను ఓర్చుకుంటానంటే ఎనస్థీషియా లేకుండా ఆమె పర్మిషన్ ఆపరేషన్ చేశారు. చూడండి ఎంత బాధో. ఆ బాధను తట్టుకుంది, బ్రతికింది. అక్కడ ఉండి హాస్పిటల్ నుంచి బచేంద్రి పాల్కి ఆవిడ రాసింది, ఉమెన్ మౌంటనీర్. ఆవిడకి, అమ్మ నాకు మీరు పర్వతారోహణలో మీరు ట్రైనింగ్ ఇవ్వాలి, నేను వెళదాం అనుకుంటున్నాను, నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను, హాస్పిటల్ నుంచి వచ్చాక కట్టకాలు వేసుకొని నేను మీ దగ్గరికి వస్తాను అని అంటే, ఆమె అనుకుంది ఈమె అక్కడి నుంచి తనున్న ప్లేస్ నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు చూద్దాంలే, సరే రామా నువ్వు వస్తే నేను ట్రైనింగ్ ఇస్తానని లెటర్ రాసింది. ఈవిడ అంతా అయింది, బాగా అయింది. కాళ్ళు తీసేశారు, ఒక కాలు తీసేశారు, ఆ కట్టెకాలు పెట్టుకుంది. కట్టెకాలు పెట్టుకొని ఆ కట్టెకాలతోనే, కృత్రిమ కాలుతోనే అక్కడికి వెళ్ళింది. వెళితే అప్పుడు బచేంద్రిపాల్ ఆమెకు 50 రోజులు శిక్షణ ఇచ్చింది. అతి కఠోరమైన ఆ శిక్షణను ఎదుర్కొని ప్రాణాంతకమైనటువంటిది చేసి ఆమె మౌంటనీరింగ్ చేసింది. మౌంటనీరింగ్ చేసి అక్కడ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి, అక్కడ ఆ ఎక్కే క్రమంలో ఇక నేను చనిపోయాను అనుకుంది 2 సార్లు. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ సరిపోవట్లేదు, తను సరిగ్గా లేదు, మధ్యలో కాలు ఊడిపోయింది, మధ్యలో వచ్చింది మళ్ళీ, ఇవన్నీ చాలా ఎదుర్కొని ఒక చిన్న గుడారం లాంటిది వేసి ఆ గుడారం కింద శారదామాత, రామకృష్ణుడు, వివేకానంద మహారాజు వాళ్ళ యొక్క చిత్రపటాలు పెట్టి కళ్ళ నీళ్లతో ఒక సెల్యూట్ చేసి, అమ్మా నేను నేషనల్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్గా నీకు ఒక కానుకను ఇద్దామనుకున్నాను, అది చేయలేకపోయినాను, కానీ ఇండివిజువల్గా మొట్టమొదటి మహిళా దివ్యాంగ పర్వతారోహకురాలుగా నేను రికార్డు సాధించానమ్మా, ఇది నేను నీకు ఇస్తున్నటువంటి రికార్డ్ అని చెప్పి సెల్యూట్ చేసినాడు. అయితే మీకింతటి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఆ అమ్మాయిని అడిగితే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఐ రెడ్ స్వామి వివేకానంద. మీరు స్వామి వివేకానందను చదవండి, శ్రీరామకృష్ణుడిని, వివేకానందని మీ జీవితంలోకి ఆహ్వానించండి. మీరు ఎంత ఆనందం మీ సొంతం అవుతుందో మీకు చెప్పలేరు. నిన్నే అంటాడు, బీ అండ్ మేక్, వన్ హ్యాస్ టు. ఇది ఒకటి ఇన్సిడెంట్. ఇంకొకటి నేను మీకు రిలేట్ చేయలేకుండా, మనందరికీ తెలుసు, స్వామి వివేకానంద షికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత మహాసభల్లోకి ఆయన వెళ్ళాడు. ఆయన ఉపన్యాసాన్ని ఇచ్చాడు. 7,000 మంది అక్కడ పాల్గొన్నటువంటి శ్రోతలు వాళ్ళంతా ఎవరు అంటే యూరప్, అమెరికా ఖండాల్లో ఉన్నటువంటి చాలా గొప్ప మేధావులు, సమాజంలో వివిధ రంగాల్లో అత్యున్నత రంగాల్లో సేవలు అందించినటువంటి మహానుభావులు, మేధావులు, చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. తన సమయం 2 minutes అయిపోయింది, అది కాంక్లూడ్ అన్నప్పుడు ఆయన అప్పటి వరకు అందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ యొక్క మతాల గురించి మాట్లాడారు. మొట్టమొదటిసారిగా వివేకానందుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు.
ఈ ఒక్క మాట అంటే మనం విని విని ఉన్నాం కాబట్టి మనకి కొత్తగా అనిపించదు. కానీ ఆ రోజున అప్రయత్నంగా 7,000 మంది లేచి 5 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఎందుకు జరిగింది అంటే ఆత్మలను పలికించేదే అసలైన భాష. స్వామి వివేకానంద భాష ఆత్మలను పలికించే భాష, మీ హృదయానికి దగ్గరగా వచ్చేటువంటి భాష. మీరు ఆయన పుస్తకాలు చదివితే ఆయన ఎదురుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ స్వామి వివేకానంద. ఇంతటి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అపారమైనటువంటి ప్రేమ, ప్రపంచం మొత్తాన్ని ఆయన తనదిగా చేసుకున్నటువంటి ప్రేమ. రామకృష్ణుడు ఆయన్ని అపారమైన ప్రేమ బంధంతో కట్టి పడవేశాడు. వివేకానంద స్వామి ఇలా ఆయన చాలా కష్టాలు ఎదుర్కొంటే రామకృష్ణ ఆయనకు దారి చూపించాడు. అమెరికాలో తిరుగుతూ భారతదేశం తిరుగుతున్న తర్వాత కూడా ఆయన భారతదేశపు ప్రజల యొక్క కష్టాలు కన్నీళ్లు గుర్తొచ్చి ఆ రాత్రంతా ఏడుస్తూ పడుకుంటాడు. నా దేశం వీళ్ళతో పోల్చుకుంటే ఇంత పేదరికంలో ఉంది, ఎలా అని ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తుంటే రామకృష్ణ వారు వచ్చి, నాయన ఎందుకు లోక తీరు చూసి ఎందుకు అంతగా దుఃఖపడతావు, లే అంతా మంచి జరుగుతుంది అని రామకృష్ణ నిద్ర లేపుతారు. ఎప్పుడు? రామకృష్ణ వారు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన. అందుకని భగవాన్ శ్రీరామకృష్ణ ఈజ్ ఎలైవ్. వెదర్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ గాడ్ ఆర్ నాట్, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వీ డోంట్ బాదర్. హీ ఈజ్ ఆల్, హీ వాస్, హీ ఈజ్, హీ విల్ బి. ఆయన ఉన్నారు, ఇప్పుడు మనతోనే ఉంటున్నారు, ఇక ముందు మనతోనే ఉంటారు. కనుక సత్యనిష్ట, పవిత్రత, రెనౌన్సియేషన్ అండ్ సర్వీస్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ అంటే డూ గుడ్, బీ గుడ్, పవర్స్ ఇన్ ద కన్విక్షన్ ఆఫ్ గుడ్నెస్. భగవంతుడు మన వెంటే ఉన్నాడు, మన పవిత్రతే మన యొక్క భగవంతుడు, మనలో ఉన్నటువంటి చైతన్యమే భగవంతుడు విశ్వాసం మీకు కలిగితే చాలు, భగవంతుడు మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సంస్థలే రామకృష్ణ సేవా సమాజం పుదిపట్ల కానీ, రామకృష్ణ మట్ అండ్ మిషన్, అలాగే మాలాంటి వాళ్ళు ఇతోధికంగా సేవ చేస్తున్నట్టు వీళ్ళందరూ కూడా ఎంత చేస్తాను. కనుక ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ I bless you all that Bhagavan Sri Ramakrishna and Swami Vivekananda and Ma Sharada be with you and bless you all the time. మీరందరూ కూడా మీ జీవితం ఆనందమయం, సుఖప్రదము, సంతోషమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరితో గడిపేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు, సోదరతుల్యులు రామకృష్ణ గారికి ఒకసారి వారి తండ్రి గారి స్మృతికి అంజలిస్తూ, ఈ రామకృష్ణ పుదిపట్ల రామకృష్ణ సేవా సమాజం వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వామీజీలకు నమస్కరిస్తూ ఐ టేక్ లీవ్.